Hello everyone, welcome back. So this video is all about a day in my life. A day in my life vlog. So usually నా డైలీ రొటీన్ ఆల్మోస్ట్ సేమ్ ఇలానే ఉంటుంది, అంటే కొన్ని మార్పులు అటు ఇటు. సో ప్రెజెంటింగ్ యూ మై డే ఇన్ మై లైఫ్. All set for the gym, the first accomplishment in my day. సో మార్నింగ్ 5:30కి మెలకు వచ్చింది, అంటే 5:20కి వితౌట్ అలారం. నైట్ 10:20కి పడుకున్నాను. పనుకునే ముందు చెప్పుకున్నా, అంటే మార్నింగ్ 5:20కి ఎగ్జాక్ట్లీ నేను లేయాలి అన్నట్టు. సో ఐ గాట్ అప్. కాకపోతే ఎవ్రీడే అనమాట, ఎవ్రీడే నాకు మార్నింగ్ లేవంగానే 2 వాయిసెస్ వినిపిస్తాయి, 2 ఇన్నర్ వాయిసెస్. నెంబర్ 1, ఏం పోయావులే ఈరోజు ఫాస్టింగ్ చేసేద్దాము, కాంపెన్సేట్ అవుతుంది, ఆర్ ఈవినింగ్ వెళ్దాము, ఆర్ ఇంట్లోనే చేద్దాము యూట్యూబ్ పెట్టుకొని కొద్దిసేపు పడుకుందాము. నెంబర్ 1 వాయిస్. అండ్ నెంబర్ 2 వాయిస్, లేదు లేయాలి, వెళ్ళాలి. ఫస్ట్లో ఇలానే అనిపిస్తుంది, జస్ట్ గెట్ డౌన్ ఫ్రమ్ ద బెడ్, విల్ గెట్ దట్ మోటివేషన్ అని వస్తుంది అనమాట. సెకండ్ వాయిస్. ఆ 2 వాయిసెస్తో స్ట్రగుల్ అయ్యి అయితే పడుకుంటాను, ఆర్ లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోతాను. ఒక్క 5 minutes కనుక మనము ఆ లేజీ వాయిస్ని ఇగ్నోర్ చేసామంటే విల్ బీ ద విన్నర్ అండ్ once we get down from the bed and once we go to washroom and have our face wash and anything, laziness మొత్తం పోతుంది. Then you will be in a feeling that you will be proud of yourself. So that's what I want to say. 2 lazy voice and motivating voice లో lazy voice ని ఇగ్నోర్ చేయడానికి ట్రై చేయండి, అండ్ మోటివేటింగ్ వాయిస్ ని you have to acknowledge. So let's go. డ్రెంచింగ్ ఇన్ స్వెట్, లిటరల్లీ డ్రెంచింగ్ ఇన్ స్వెట్. ఆ స్వెట్తో ఇంటికి వెళ్ళి మంచిగా హాట్ షవర్ చేసి గెటింగ్ రెడీ ఫర్ ద డే, ఇట్ గివ్స్ యూ గుడ్ వైబ్రేషన్, పాజిటివ్ వైబ్రేషన్, మోటివేటింగ్ వైబ్రేషన్. Waking up before the sunrise, having 1 hour or 1.5 hour workout, drenching yourself in sweat and looking at outside. అంటే ఫస్ట్ మనము ఎవరు లేకముందరే లేచి ఒక మంచి వర్కౌట్ చేసి అలా బయటకు వచ్చి చూస్తే అప్పుడప్పుడే డే అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది విత్ దట్ లైట్స్, అంటే సన్ రైజ్ నుంచి వచ్చే లైటింగ్ ద్వారా అప్పుడే ఒక డే అనేది మన ముందరే ఆ డే అనేది ఓపెన్ అప్ అవుతుంది. అంటే వీఆర్ విట్నెసింగ్ ద డే, వీఆర్ లిటరల్లీ విట్నెసింగ్ ద స్టార్ట్ ఆఫ్ ద డే, ద ఓపెనింగ్ అప్ ఆఫ్ ద డే. ఎస్, this gives you the first accomplishment of the day to rock the rest of the day.
I made a self-challenge to not to eat any item which is made up of rice in the evenings and in the mornings. So మార్నింగ్ అండ్ ఈవినింగ్ డిన్నర్కి నేను రైస్తో చేసిన ఏ ఐటమ్ కూడా తినకూడదని ఈ వీక్ సెల్ఫ్ ఛాలెంజ్ చేసుకున్నాను. సెల్ఫ్ ఛాలెంజెస్ ఆర్ ద థింగ్స్ దట్ విల్ హెల్ప్ యూ టు గెట్ యువర్ బెస్ట్ అవుట్ దేర్. సో అందుకని నేను మార్నింగ్ బాజ్రా రోటీ విత్ బెండి కర్రీ తిన్నాను. అండ్ నాకు మంచి కాఫీ తాగాలనిపించింది. కాఫీ ఈజ్ నెవర్ ఎ బ్యాడ్ థింగ్. Only adding more sugar, more refined white sugar and dairy to your coffee makes it a little unhealthy. And దానికి కొంచెం టాలరెన్స్ కూడా ఉంటుంది. అంటే కొంచెం ఈరోజు కాఫీ తీసుకున్నామంటే ఆ ఎఫెక్ట్ మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే డైలీ తీసుకుంటే ఇంకొంచెం డోస్ పెంచాల్సి ఉంటుంది. సో అందుకని అప్పుడప్పుడు తీసుకోవచ్చు, లైక్ థ్రైజ్ ఇన్ ఎ వీక్. నాకు మంచి ఫిల్టర్ కాఫీ చేసుకోవాలని ఉంది. నా ప్రీవియస్ 2-3 years బ్యాక్ వీడియోలో నేను ఒకసారి హంపీకి వెళ్ళినప్పుడు ఈ ఫిల్టర్ కాఫీ తీసుకున్నానని చెప్పాను నా షాపింగ్ వ్లాగ్లో, గుర్తుందా మీ అందరికీ? ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ మీ సిన్స్ 2 or 3 years. సో అది ఇప్పుడు బయటికి తీసాను. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ డైరీ ఐఎమ్ యూజింగ్ దిస్ సోక్డ్ ఆల్మండ్ మిల్క్. హోమ్ మేడ్ ఆల్మండ్ మిల్క్ చాలా ఈజీ. స్టోర్ బాట్ ఆల్మండ్ మిల్క్ ఎప్పుడూ కూడా ఆ మెడిసినల్ ఫ్లేవర్ అండ్ మెడిసిన్ టేస్ట్ వస్తుంది అనమాట. ఏదో సమ్ మెడిసిన్ ఆర్ సిరప్ తీసుకున్నట్టు అనిపిస్తుంది స్టోర్ బాట్ ఆల్మండ్ మిల్క్. ఇంట్లోనే చాలా ఈజీ. నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ పీల్ చేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసేస్తే అవర్ హోమ్ మేడ్ డెలీషియస్ ఫ్రెష్ ఆల్మండ్ మిల్క్ ఈజ్ రెడీ టు డ్రింక్. ఇది పిల్లలకి కూడా చాలా హెల్దీ, ఎందుకంటే ఇట్స్ నథింగ్ బట్ హెల్దీ ప్రోటీన్ కదా. సో ఈ మిల్క్ వాడి కొంచెం ఆ ఫిల్టర్ కాఫీ డికాషన్లో వేసుకొని కొద్దిగా జాగరీ పౌడర్ వేసేసి హాట్గా ఒక స్టిమ్యులేటింగ్ కాఫీ తాగేసి ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ మై ట్యూస్డే. Eat whatever you want, drink whatever you want, but be little conscious and use some healthy alternatives instead of in the place of that weight gaining, empty calorie giving stuff. Like in place of refined sugar, here I am using jaggery. In place of dairy, I am using here almond milk. Yes, that's what I want to say. నేను చాలా డేస్ విట్నెస్ చేశాను. ఏ రోజైతే నేను మార్నింగ్ ఎర్లీగా లేచి ఆ 2 వాయిసెస్తో స్ట్రగుల్ అయ్యి, ఐ మీన్ వన్ సేయింగ్ టు స్లీప్ అండ్ వన్ సేయింగ్ టు గో టు వర్కౌట్, ఆ 2 వాయిసెస్తో స్ట్రగుల్ అయ్యి ఆ మోటివేటింగ్ వాయిస్ని చూస్ చేసుకొని వర్కౌట్ చేసి హెల్దీ ఈటింగ్ చేసి ఎప్పుడైతే నా వర్క్ ప్లేస్కి వస్తానో, ఎస్, ఆ రోజు ఐల్ బీ ఇన్ ఎ ఫ్రెష్ మోడ్, ఐల్ బీ ఇన్ ఏ నాన్ ఇరిటేటింగ్ మోడ్. And all my patients will get that loving words from me. Yes, that's the importance of healthy eating and exercise. బీపీ లేదు కదా, బీపీ నార్మలే ఉంది. సరే, రాత్రి ఒకటి పెడతాను, రాత్రిపూట ఒకటి వేసుకోండి. రోజు ఒకటే వేసుకుంటాను. అదే, ఒక నెల తర్వాత మళ్ళీ చెక్ చేస్తాము. బీపీ నార్మల్ ఉంటే బీపీ టాబ్లెట్స్ ఆపేస్తాము.
షుగర్ చెక్ చేయించుకుంటావా? లేడు ఆయన పోయింటి అక్క బయటికి పోయినాడంట. అంటే ఓ 4 రోజులు ట్యాబ్లెట్లు వాడకుంటే అయిపోయి కదా బేబీ అని వాడు ఈ నెలంతా వాడు. అవును. తగ్గకపోతే అదే తగ్గిపోతే ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి తీసేస్తా, వచ్చే నెల నుంచి తీసేస్తా. సరేనా? అండ్ హియర్ కమ్స్ ద లంచ్ టైం. సో లంచ్కి నేను మంచిగా ఒక అంటే మార్నింగ్ కొంచెం కుక్డ్ ఫుడ్ తిన్నా కదా, సో మార్నింగ్ ఫ్రూట్స్ తినేసి లంచ్కి రోటీ తీసుకొని వచ్చుకుందాం అనుకున్నా, కానీ నాకు ఆ రోటీ కొంచెం చల్లగా అయిపోతే నేను తినలేను. సో ఫ్రూట్స్ అయితే మనకి బాధ ఉండదు కదా చల్లగా అవ్వడము అలా. సో అందుకనేసి అండ్ ఎందుకో నాకు ఈరోజు ఫ్రూట్స్ తినాలనిపించింది లంచ్కి. అండ్ హియర్ ఈజ్ మై పోస్ట్ లంచ్ టీ. అంటే ఎవ్రీడే ఉండదు, అప్పుడప్పుడు తీసుకుంటాను. అండ్ నేను కొన్ని ఫ్రూట్స్ అండ్ వెజ్జెస్ తీసుకొచ్చుకున్నాను ఫర్ ద ఎంటైర్ వీక్. అప్పుడు నాకు ఈ మ్యాంగో కనిపించింది. అదేంటి అప్పుడే మార్చే కదా ఇది, అప్పుడే మ్యాంగోస్ వచ్చాయా, వై నాట్ టు టేస్ట్ అని ఒక 2 మ్యాంగోస్ తీసుకున్నా. చాలా బాగుంది టేస్ట్. అండ్ ఇంటికి రాగానే అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీక్. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, ముందు చేసేదాన్ని. సో చట్నీస్ కొంచెం ఫ్రిడ్జ్లో నుంచి తీసి వేడి చేసుకొని ఒక మంచి మిల్లెట్ వెజిటేబుల్ దోశ విత్ ఆలివ్ ఆయిల్ వేసుకొని బాగా తినేసాను. సో దిస్ ఈస్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యు ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. Until then, this is Dr. Sirisha signing off. Take care. Bye-bye.